మీకొక విషయం చెప్పనా? ఇది కథ కాదు. మా అమ్మమ్మ ఊర్లో నాకే జరిగింది. ఇప్పటికీ ఆ రాత్రి గుర్తొస్తే ఒళ్ళు జలధరిస్తుంది. చిన్నప్పుడు ప్రతి వేసవి సెలవులకి అమ్మ నన్ను అమ్మమ్మ ఊరికి తీసుకెళ్లేది. చిన్న ఊరు. కరెంటు పోతే చుట్టూ చిమ్మ చీకటి. ఇంటి వెనకాల పెద్ద పెరడు. పెరటి చివర ఒక పాత బావి. కాని ఆ బావి మామూలు బావి కాదు. దానిమీద పెద్ద రాతి పలక పెట్టి మూసేసి ఉంది. పలక మీద పసుపు, కుంకుమ, ఎప్పుడూ తాజాగా. అమ్మమ్మ ప్రతి శుక్రవారం అక్కడ దీపం పెట్టేది. కాని ఎప్పుడూ ఆ వైపు వెళ్ళనిచ్చేది కాదు. ఒకరోజు అడిగాను, అమ్మమ్మ, ఆ బావి ఎందుకు మూసేశారు అని. అమ్మమ్మ నా చెయ్యి గట్టిగా పట్టుకుంది. మెల్లగా అంది, అమ్మలు, రాత్రిపూట ఆ బావి వైపు నుంచి ఎవరైనా నీ పేరు పిలిస్తే పలకకు. నేను నవ్వాను. బావి ఎలా పిలుస్తుందమ్మమ్మా అని. అమ్మమ్మ నవ్వలేదు. అది నీకు బాగా తెలిసిన గొంతుతో పిలుస్తుంది. నువ్వెవరినెక్కువ ప్రేమిస్తావో ఆ గొంతుతోనే. 3 సార్లు పిలుస్తుంది. మొదటి పిలుపుకి లేవకు, రెండో పిలుపుకి కదలకు, మూడో పిలుపుకి మాత్రం ఎప్పుడూ పలకకు. ఆ మాటలు అప్పుడు నాకర్థం కాలేదు. కానీ ఆ అమావాస్య రాత్రి అర్థమైంది. ఆ రాత్రి బాగా ఉక్కగా ఉంది. అమ్మ నా పక్కనే పడుకుంది. అమ్మమ్మ లోపలి గదిలో. ఎప్పుడో నిద్రపట్టింది. అర్ధరాత్రి ఎందుకో మెలకువ వచ్చింది. ఇల్లంతా నిశ్శబ్దం. కీచురాళ్ల శబ్దం కూడా ఆగిపోయింది. అప్పుడు వినిపించింది పెరటి వైపు నుంచి చాలా మెల్లగా, అమ్మలు. అమ్మ గొంతు స్పష్టంగా అమ్మే పిలుస్తోంది. నేను లేవబోయాను, కాని ఆగిపోయాను. ఎందుకంటే అమ్మ నా పక్కనే ఉంది, గాఢ నిద్రలో. ఆమె ఊపిరి శబ్దం నాకు వినిపిస్తోంది. మరి పెరట్లో పిలిచింది ఎవరు? కొంచెంసేపు ఏమీ లేదు. నా గుండె మాత్రం వేగంగా కొట్టుకుంటోంది. అప్పుడు రెండోసారి. ఈసారి కొంచెం దగ్గరగా, కిటికీ అవతలే అన్నట్టు, అమ్మలు, ఇలారా. అచ్చం అమ్మ గొంతే. అదే ప్రేమ, అదే పిలుపు. కాళ్ళు వాటంతటా అవే మంచం దిగబోతున్నాయి. అప్పుడు గుర్తొచ్చింది అమ్మమ్మ మాట, మూడో పిలుపుకి ఎప్పుడూ పలకకు. దుప్పటి ముసుగు తన్నాను. కళ్ళు గట్టిగా మూసుకున్నాను. చెవులు మూసుకుందామనుకున్నాను, కాని చేతులు కదల్లేదు. నిశ్శబ్దం, చాలా పొడవైన నిశ్శబ్దం. తర్వాత మూడోసారి వినిపించింది. ఈసారి కిటికీ దగ్గరే. దుప్పటి అవతలే ఎవరో నిలబడి ఉన్నట్టు, అమ్మలు, తలుపు తీయమ్మా. నా నోరు తెరుచుకోబోయింది. ఏదో శక్తి పలకమని లోపల నుంచి తోస్తోంది. సరిగ్గా అప్పుడు ఒక చెయ్యి నా నోరు మూసింది. అమ్మమ్మ. ఎప్పుడు వచ్చిందో తెలియదు. నా పక్కన కూర్చుని ఒక చేత్తో నా నోరు, ఇంకో చేత్తో నన్ను గట్టిగా హత్తుకుంది. చెవిలో మెల్లగా అంది, పలకకు, తెల్లారే వరకు పలకకు. ఆ రాత్రంతా అలాగే ఉన్నాం. పిలుపు మళ్ళీ రాలేదు. ఎప్పుడో నిద్రపోయాను. తెల్లారాక అమ్మమ్మ నన్ను దగ్గర కూర్చోబెట్టుకుంది. చెప్పింది, చాలా సంవత్సరాల క్రితం ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఉండేది. అమ్మమ్మ చెల్లెలు. ఒక అమావాస్య రాత్రి వాళ్ళమ్మ గొంతు విని పెరట్లోకి వెళ్ళింది. తలుపు తీసింది. మూడో పిలుపుకి పలికింది. తెల్లారి చూస్తే ఆమె బావి దగ్గర దొరికింది. అప్పట్నుంచి ఆ బావి మూసేశారు. పసుపు కుంకుమ పెట్టి కట్టేశారు. అమ్మమ్మ ఇప్పుడు లేదు, కానీ ఆ ఇల్లు ఇంకా ఉంది, ఆ బావి కూడా. పలక మీద పసుపు కుంకుమ ఇప్పటికీ ఎవరో పెడుతూనే ఉన్నారు. అందుకే మీకు చెప్తున్నా, రాత్రిపూట మీకు బాగా తెలిసిన గొంతు బయట నుంచి పిలిస్తే ఒక్క క్షణం ఆగండి. ఆ మనిషి ఎక్కడున్నారో ముందు చూడండి. మూడో పిలుపుకి మాత్రం ఎప్పుడూ పలకకండి. నిద్రపోండి ప్రశాంతంగా. శుభరాత్రి.